చైర్మన్ వెంటనే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే రైతులకు ఇంతగానో అవసరం జరుగుతాడు గాయంతో పట్టించుకోండి ఎందుకు సార్ ఆయన చేయదు ట్రాక్టర్లు పెట్టనియాడు లారీలు పెట్టనిచ్చుకోరు రైతులు ఓన్కి చెప్పుకోమంటారు మరి అటువంటిప్పుడు సెంట్రల్ ఓపెన్ చేయకుండా ప్రైవేట్ ప్రభుత్వాల వాడి రక రైతులను దోచుకుని తింటారా పొద్దుగా లేదా రైతులు ఎందుకు రాజ్యం లేదన్నట్టు రైతులు దోచుకుని ఇంతగానో ఎందుకు తింటారు మరి కాంట పెట్టాడు ఉంచాము అలా తరగతి షార్టేజ్ ఓడి చూసుకుంటాం మా బాధ మాకు పిల్లలు లేరా మేము నౌకలు మీ లెక్కలు మేము కూడా నౌకలు చేసుకోవచ్చు మేము 10 మందికి అన్నం పెడుతున్నాము మా బాధ అర్థం చేసుకోవచ్చు జరంతరన్న నేను ఫోన్ చేస్తే ఏ అధికారాన్ని లేపుతాడు లేవట కూడా నేను నిద్ర కూడతాం కళ్ళ కూడా నిద్ర పోనీ ఏ అధికారిని కానీ ఎందుకు సార్ గిట్లా చేస్తారు మీరు ఇట్లా చేసిన టెంట్ వేసి చేస్తారు ఇలా గిట్లా లారీ గిట్లా పెట్టకుండా పొద్దున్న టెంట్ బరాబర్ టెంట్ వేసి చేస్తారు మీరు ఏం చేస్తారో చేసుకోండి అర్థం అంటే రైతులను తీసుకుపోయి జైలు కూర్చుని పెట్టమని ఏ అధికారి కన్నా చెప్తే మాకు చెప్పరు మేము నోరు ముచ్చుకుంటాం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు లారీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు సార్ ట్రాన్స్పోర్ట్ నీకు దేంతో అయితే నీకు ట్రాన్స్పోర్ట్ వేయడానికి ఎందుకు ట్రాన్స్పోర్ట్ లకు ఇంత ఇబ్బంది ఎందుకు జరుగుతుంది ఇట్లా ఏమో దోసుక తింటురా వేరే దుబ్బాగా ట్రాక్టర్లు ఎన్ని అలాట్మెంట్ ఇచ్చినా మీకు తెలియదా అలాట్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇట్లా ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానికి వర్షం అన్ని చూస్తారా ఇదే లగ్గమ్మా చూసుకోదానికి తారీఖు 17 తారీఖు రోజు 709 సంచులు నా ఒప్పుకునే కాంట పెట్టిర్రు నాతో పాటు ఇంకో ఇద్దరి రైతులు 200 సంచులు పెట్టి 900 బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది ఆ 900 బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా చెదలు పడుతున్నాయి సంచులు వర్షం పడితే దాన్ని తడిచినాక ధాన్యాన్ని ఎవరు కొంటారు ఎవరు తీసుకుపోతారు మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు ఆ రోడ్డు వాటి భరించాలి